టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పలు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చిత్తూరులో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో ఉంటే ఓటమి తప్పదనే భయంతోనే అధికార పార్టీ కేసులు పెట్టిందని గురజాల జగన్మోహన్ ఆరోపించారు. చిత్తూరులో టీడీపీ సంబరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి పలు కేసుల్లో ముందస్తు బెయిలు రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను చిత్తూరులో ఉన్నాను. మనతో పాటు టీడీపీ సీనియర్ నేత గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబుకు సంబంధించి హైకోర్టులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. 3 కేసులకు సంబంధించి ఆయనకు ముందస్తు బెయిలు న్యాయమూర్తి మంజూరు చేయడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్రంలో 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ అంటే తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులందరికీ ఇవాళే మాకు సంక్రాంతి మాదిరి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మంచి నాయకత్వం ఉన్న లీడర్ని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము మీరు చూసారు ఎన్ని కేసుల్లో అనవసరమైన వాటిని పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిన విషయాన్ని గమనించినాం మనం. 52 రోజులు రాజమండ్రి జైల్లో అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈరోజు ఒక చంప పైన చల్లుమన్నట్టుగా తీర్పిచ్చింది హైకోర్టు. అన్నిట్లో ముందస్తు బెయిల్ కానీ ఈ కేసులన్నీ ఫేక్ కేసులు అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలో ఉన్న అందరు నాయకులకి కూడా తెలుసు. సో మేమందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే 15న రావాల్సిన సంక్రాంతి పండుగ భోగి మాకు ఈరోజే వచ్చినట్టుంది. అంటే ముందస్తు సంబరాలు అనేది దేనికనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్కిల్ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ రావడం జరిగింది. మిగతా కేసుల్లో కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ రావడం జరిగింది. అంటే ఎలా చూస్తారు ఇవంతా కూడా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు సంబంధించి అరెస్టు చేయాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు అనుకుంటున్నారా? మరి ఆయన బయట ఉంటే ఏమైనా ఇబ్బంది వాళ్ళకి ఉంటుంది అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇవన్నీ ఫేక్ కేసులు అండి. 4.5 సంవత్సరం వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేయని అరెస్ట్ని ఇప్పుడు ఎందుకు చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం పుంజుకునింది. ప్రజలు చూశారు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది. మేము చేతల్లో ఏం చేసామనే దానికి కాంక్రీట్ ఆన్సర్ ఉందండి. వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు చెప్పినవన్నీ మాయమాటలు అనేకి 4.5 సంవత్సరం ఆంధ్ర ప్రజలే చూశారు ఏం చేసింది అని. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఏకైక కక్షతో వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయమైన కేసులు 4 ఏళ్లుగా కూడా కేసులు పెట్టకుండా, ఒకవేళ పెట్టినా కానీ దాని మీద సరిగా ముందుకు వెళ్లకుండా ఒకేసారి ఇన్ని కేసులు మోపడం, ఒకేసారి వాటికి సంబంధించి కూడా వారెంట్లు జారీ చేయడం, వీటన్ని ఎట్లా చూసుకోవాలి? అంటే ప్రజలే చెప్పాలి. తెలుగుదేశం వస్తూ ఉంది అనేది వైఎస్ఆర్ ప్రభుత్వమే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు, బందీగా పెట్టాలి అనే ఆ భావన ఎందుకు కలిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం పుంజుకునింది, ప్రజల్లో అసమ్మతి పెరిగింది, ప్రజల్లో తెలుగుదేశం పట్ల గౌరవం పెరిగింది, ఆయన పట్ల నమ్మకం పెరిగింది. వీటన్నిటిని అరికట్టాలంటే అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులు ఇవన్నీ. చిత్తూరు నేత గురజాల జగన్మోహన్ చెప్తున్నారు, స్కిల్ కేసే కాదు మిగతా ఈరోజు మరో 3 కేసులకు సంబంధించి కూడా చంద్రబాబు బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కేవలం కుట్రతోనే చంద్రబాబు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ కుట్రపూరితంగా కేసులు నమోదు చేసింది. దీంట్లో న్యాయస్థానంలో తమకు న్యాయం లభించిందని కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి కూడా గురజాల జగన్మోహన్ చెప్తున్నారు. ఇది చంద్రబాబు కేసులకు సంబంధించి ఈరోజు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు సంబరాల పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, చిత్తూరు.